ప్రముఖ పారిశ్రామికవేత్త విక్కుర్తి వీరరాఘవయ్య ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు ఆకలితో అలమటిస్తున్న పశువులకు పశుగ్రాసాన్ని అందజేశారు. అవనిగడ్డ మండలంలోని ఎడ్లంకలో వరద ఉధృతిని పరిశీలించడానికి వెళ్లిన శ్రీనివాస్కు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ గ్రామస్తుల పశువులకు పశుగ్రాసాన్ని ఇవ్వవలసిందిగా కోరారు. గ్రామస్తులు అడిగిన వెంటనే విక్కుర్తి శ్రీనివాస్ స్పందించి బుధవారం మధ్యాహ్నం పశువులకు పశుగ్రాసాన్ని గ్రామస్తులకు అందజేశారు. 250 కట్టల ఎండుగడ్డి, 3 క్వింటాళ్ల పచ్చజొన్నలు, ప్రత్యేకంగా మేకలకు ఆహారాన్ని గ్రామంలో అందించారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్, మాజీ సర్పంచ్ పీతా వెంకటేశ్వరరావు, మునిపల్లి రాజశేఖర్లు ఈ సందర్భంగా విక్కుర్తి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విక్కుర్తి రాంబాబు, పులిగడ్డ చంద్ర, బర్మా శ్రీనివాసరావు, ఎస్ పున్నయ్య చౌదరి, పశువుల రైతులు మునిపల్లి పసి, మునిపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లంక గ్రామం పరిశీలించడం జరిగింది. ఎడ్లంక గ్రామంలో కొంతమంది ఆహారం లేదని ఇబ్బంది నా దగ్గర దృష్టి రాగానే కొంత ఆహార పొట్లాలు తీసుకుని ఆ గ్రామాన్ని పరిశీలించడం జరిగింది. దాంట్లో మూగజీవాలు దగ్గరగా ఒక 2000 మేకలు, ఒక 200 పైన పశువులు ఆహారం లేకుండా నేను గమనించాను. నేను ఇమ్మీడియట్గా గ్రామ పెద్దలతో సంప్రదించి 2 ట్రాక్టర్లు గడ్డి, 4 క్వింటాలు జొన్నలు ఇమ్మీడియట్గా ఇచ్చి కనీసం మూగజీవాలని కొంతవరకు నేను సంతృప్తి చేయగలిగాను. అదేవిధంగా గత 3 రోజులుగా నీళ్లతో గ్రామం అంతా చాలా బీభత్సంగా ఉంది. వాటిని కూడా వాళ్ళు పడుతున్న బాధలు ఇవన్నీ నేను దగ్గరుండి పరిశీలించాను. వాళ్ళు ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ అన్ని సమస్యలని నేను పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సానుకూలంగా 1 by 1 ఒకటి వాళ్ళతో చర్చించి నేను వాళ్ళకి సానుకూలంగా ఒక పరిష్కారాన్ని అనేది చేరుస్తానని చెప్పి గ్రామ పెద్దల తరపున నేను చెప్తున్నాను. గవర్నమెంట్లోనే పొన్నాల లక్ష్మయ్య గారు ఒకసారి ఆయన ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన ఇద్దరం కలిసి ఈ గ్రామాలను పరిశీలించడం జరిగింది. అప్పుడే ఈ రిటైనింగ్ వాళ్ళు ప్రపోజల్ చాలా వరకు దగ్గరగా 2 కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళు ప్రపోజల్ కూడా ఆయన చెప్పగానే ఒప్పుకుని పేపర్ రూపంలోనే దాల్చి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. అది ఎక్కడున్నదో నేను తీసి మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్తాను. అదే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తాను. కలిసి ఇది శాశ్వతంగా పరిష్కారం దిశగా ఎలా చేస్తే బాగుంటుంది, ఈ రిటైనింగ్ వాళ్ళు ఎంత దూరం కడితే ఈ గ్రామాలను రక్షించగలుగుతాం అనేది నేను పెద్దల దృష్టి తీసుకెళ్ళి ఇంజనీరింగ్ ప్రముఖుల దగ్గర తీసుకెళ్ళి శాశ్వత పరిష్కారానికి నా కర్తవ్యం కంపల్సరీగా ఉంటుందని చెప్పి నేను మీ ముందుకు తెలియజేస్తున్నాను. కృష్ణానదిలో 11.5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రవహించి అవనిగడ్డ మండలం పాతెడ్లం గ్రామంలో ఒక 3-4 రోజులుగా గ్రామం అంతా కూడా ముంపుకు గురైంది. కొన్ని నివాసాలు కొట్టుకుపోయినాయి. ఈ క్రమంలో మూగజీవాలు ఒక 3-4 రోజులుగా పచ్చిమేత కానీ ఎండి మేత కానీ దొరక్క అలోలక్షణ అంట ఆకలితో డొక్కలెండిపోయి వెళ్లదీస్తున్నటువంటి సంఘటన చాలా బాధాకరం అనిపించి ఈ యొక్క ఎడ్లంకలో ఉన్నటువంటి పశువుల యొక్క ఆకలి వెదల్ని మన పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ గారి దృష్టికి సుధీర్ గారి ద్వారా తీసుకెళ్లడం జరిగింది. వెంటనే పశువులు మేతకు అల్లాడుతున్నాయి సార్. 3-4 రోజుల నుంచి డొక్కలెండిపోయి అవి చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. మనుషులకైతే అన్నం పెడుతున్నారు కానీ పశువులకు మేపడానికి ఎలాంటి మేత లేదు. లంక మొత్తం మునిగిపోయి ఉంది. ఎండుగడ్డి కానీ మొత్తం అంతా కూడా తడిచిపోయిందని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే ఆయన 2 ట్రాక్టర్ల యొక్క 230 నుంచి 50 కట్టల వరిగడ్డిని, అలాగే మేకలకు సంబంధించినటువంటి మేకలు తినడానికి ఉపయోగపడేటువంటి సజ్జల్ని, ఇంకా వేరే రకాలైనటువంటి మేకలకు తినడానికి రెడీమేడ్గా దొరికే ఫుడ్ని కూడా విజయవాడ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పశువుల ఆకలి తీర్చడానికి పశుగ్రాసం ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి విక్కుర్తి శ్రీనివాస్ గారికి మా గ్రామస్తుల తరపున, పశువుల కాపర్ల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఫస్ట్ తారీఖు నుంచి వరద వస్తున్న కారణంలో మన విక్కుర్తి శ్రీను గారు మా ఊరు పునరావాస కేంద్రానికి వచ్చి ఏంటి మీ సమస్యలు అని అడిగితే మా ఆహారం లేదండి, మనుషులకి ఆహారం అందుతుంది, గేదెలకి మేకలకి బాగా ఇబ్బంది పడుతున్నాం, దానికి సంబంధించి గడ్డి కానీ జొన్నలు కానీ ఇవ్వాలని ఆయన కోరితే ఆయన శ్రద్ధ తీసుకుని మాకు సాయం చేయడానికి ముందుకు వచ్చాడు సార్. అలాగే ఎడ్లంకలో కొన్ని ఇళ్ళు కోతకు గురైపోయినాయి. 3 ఎకరాల వరకు కోతకు గురైపోయినాయి సార్. అవి కూడా మీరు మీ ప్రభుత్వం సారో ఏమన్నా సాయం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. విక్కుర్తి శ్రీనివాసరావుకి మరీ ధన్యవాదాలు.
ఈరోజు 1వ తారీఖున వచ్చిన వరద నాకు 55-60 సంవత్సరాలు వచ్చినా కూడా ఏ రోజుని రాని వరద, మరి ఒక్క ఇల్లు కూడా దిగాడకుండా పొడిచిపోవటం, మరి పొలాలు మొత్తం ఎక్కడెక్కడ దిబ్బలు వేసిపోయినట్టు మొత్తం ఇదైపోయి పొలాలు మెరకలు ఎక్కిపోయినాయి, మట్టి నేను పేల్చి వచ్చాను మొత్తం ఇదైపోయి. మరి అదే రకంగా ఈ మేకలనగా గేదెలనగా ఈ జీవాలు 3 రోజుల నుంచి అలోలు అష్టనాయం చేస్తుంటే ఈ శ్రీనివాసరావు మరి పుణ్యం కట్టుకుని మరి గడ్డి కానీ ఇది ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.